ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్ పవనోవిచ్ సింగపూర్లో ఆయన చదువుకుంటున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తోంది. ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించి మార్కు శంకర్ పవనోవిచ్కి కాళ్ళకి చేతులకి గాయాలన్నట్టు తెలుస్తోంది. అయితే జనసేన పార్టీ కొద్దిసేపటి క్రితం అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పవన్ కుమారుడికి జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ని ధృవీకరించింది. అయితే ప్రస్తుతం ఆయన సింగపూర్లో చికిత్స పొందుతూ ఉన్నారు హాస్పిటల్లో. అయితే ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రానికి వైజాగ్ చేరుకుంటారు. వైజాగ్ నుంచి ఆయన సింగపూర్ వెళ్ళనున్నట్టయితే తెలుస్తోంది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది అయితే వాస్తవం. అదేవిధంగా ప్రత్యేకించి చెప్పాలంటే రాజకీయాల్లో ఏదైనా అంశాలు జరిగినప్పుడు లేకపోతే ఇతర పార్టీ నాయకులకి సంబంధించి వారి ఇళ్లలో ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా నాయకులందరూ కూడా ఒకరికి ఒకరు నైతికమైనటువంటి ఒక మద్దతుని భరోసాని తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అదే అంశం కనుక చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరి గత 5 సంవత్సరాల్లో పోలిస్తే ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారుతున్నట్టయితే కనపడతా ఉంది. నారా లోకేష్ ఆయన ట్విట్టర్ అకౌంట్లో కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. షాక్ టు హియర్ అబౌట్ ద ఫైర్ యాక్సిడెంట్ అట్ ఎ స్కూల్ ఇన్ సింగపూర్ ఇన్ విచ్ పవన్ కళ్యాణ్ అన్నాస్ సన్ మార్కు శంకర్ సస్టైన్డ్ ఇంజూరీస్. Wishing him a speedy and fully recovery, strength and prayers to the family during this thought time. ఆ కుటుంబానికి ధైర్యంగా కుటుంబం ధైర్యంగా ఉండేలా దేవుని కోరుకుంటున్నానని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరొక బ్రేకింగ్ ఏంటంటే వైకాపా అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం ఆయన అధికారికంగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆయన కూడా తన సంఘీభావాన్ని జనసేన పార్టీ అధినేతకు ఏపీ ఉప ముఖ్యమంత్రికి అయితే తెలిపినట్టు తెలుస్తూ ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 29 minutes బ్యాక్ ఆయన వేసిన ట్వీట్ ఏదైతే చూస్తే ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఇది చూడొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ వైఎస్ఆర్సీపీ అధినేత దాదాపు ఆయన ట్విట్టర్ అకౌంట్లో 2.7 million ఫాలోవర్స్ ఉన్నారు. ఇది అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించేటువంటి ట్విట్టర్ అకౌంట్. అనేక అంశాలను ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకుంటారు. రాష్ట్ర ప్రజలకు ఆయన ఏదైనా సందేశం ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా పండగలకి శుభాకాంక్షలు తెలియజేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖాతానే ఉపయోగిస్తారు, ట్విట్టర్ ఖాతాని. అయితే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు కుమారుడికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆయన కూడా ట్వీట్ చేశారు. ఐఎమ్ షాక్డ్ టు నో అబౌట్ ద ఫైర్ యాక్సిడెంట్ అట్ ఎ స్కూల్ ఇన్ సింగపూర్ ఇన్ విచ్ పవన్ కళ్యాణ్ గారు సన్ అని చెప్పేసి ఇక్కడ ఆయన గౌరవంగా సంబోధించారు. పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి సింగపూర్ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు నేను విని షాక్ అయ్యానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. అదేవిధంగా మార్కు శంకర్ గాట్ ఇంజూర్డ్. మై థాట్స్ ఆర్ విత్ ద ఫ్యామిలీ ఇన్ దిస్ డిఫికల్ట్ టైమ్. విషింగ్ హిమ్ ఏ స్విఫ్ట్ అండ్ కంప్లీట్ రికవరీ. పవన్ కళ్యాణ్ గారు కుమారుడు మార్కు శంకర్ కంప్లీట్గా ఆయన రికవరీ అవ్వాలి, ఆయన బాగుండాలని చెప్పేసి నేను కోరుకున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ ప్రధాన ఉద్దేశంగా చెప్పొచ్చు. అదేవిధంగా మై థాట్స్ ఆర్ విత్ ది ఫ్యామిలీ ఇన్ దిస్ డిఫికల్ట్ టైం. ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో ఆయన ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్యామిలీ బాగుండాలని చెప్పేసి ఆయన కూడా దేవుణ్ణి కోరుకున్నట్టు అయితే ఇక్కడ చాలా క్లియర్గా ఆయన ట్విట్టర్ ఉద్దేశంగా చెప్పొచ్చు. 29 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్కి దాదాపు 80,000కు పైగా ఇక్కడైతే వీక్షించినట్టయితే తెలుస్తోంది. అయితే రాజకీయాల్లో ఇదొక మంచి శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో వైకాపా అధినేతను దించుతానని చెప్పేసి జనసేన అధినేత కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. అదేవిధంగా 151 స్థానాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత 11 స్థానాలకు పరిమితం అవడంలో కీలక పాత్ర పోషించారు జనసేన అధినేత. సో ఇద్దరు కూడా రాజకీయంగా ప్రస్తుతం బద్ధ శత్రువులు రాజకీయంగా ఎవరు ఉన్నారు అంటే అది ఆంధ్రప్రదేశ్లో యువనేతలుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్ల 2 సార్లు తన అధికారం కోల్పోయాననేటువంటి విపరీతమైనటువంటి కోపం అయితే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఉంటుంది అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఓటమి చెందారు. అదే జనసేన అధినేత 2014లో టీడీపీకి బీజేపీకి మద్దతు ఇవ్వకుండా ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండేది. అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా తెలుగుదేశంతో జనసేన అధినేత జట్టు కట్టడంతో వైకాపా ఘోరమైనటువంటి ఓటమి చవిచూసింది. సో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా పవన్ కళ్యాణ్కి మధ్య ఒక పెద్ద అగాధం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు రాజకీయంగా. అయితే
గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన్ని రాజకీయంగా మాత్రమే నేను విభేదిస్తాను, వ్యక్తిగతంగా ఆయన్ని విభేదించాల్సినటువంటి అవసరం నాకు లేదంటూ అనేక సందర్భాల్లో జనసేన అధినేత చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వైకాపాకి సంబంధించి గతంలో కొంతమంది నాయకులు తనని క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన తరుణంలో ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు వైకాపా నేతల్ని, ఎమ్మెల్యేలను ఉద్దేశించి. అయితే ప్రస్తుతం కనుక చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు త్వరగా ఆరోగ్యంగా కోలుకోవాలి, సింగపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మార్కు శంకర్ పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి అన్ని పార్టీల తరపు నుంచి కూడా ఆయనకి విశేష అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. చాలా స్పష్టంగా చూస్తే వైకాపా అధినేత సైతం కూడా పవన్ కళ్యాణ్ గారు కుమారుడు త్వరగా కోలుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు. అటు రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా అనేక మంది శత్రువులుగా, బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి నేతలు ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే దానికి పూర్తి భిన్నంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఇదే విధమైనటువంటి రాజకీయాలు కొనసాగితే ప్రజలకు కూడా ఒక మంచి వాతావరణం అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరికి సంబంధించినటువంటి ఘటనలో మరొకరు, అంటే వ్యక్తిగతంగా ఎవరు ద్వేషాన్ని పెంచుకోకుండా, ఎవరైనా రాజకీయ నాయకులు పనిచేసేది ప్రజల కోసమే కాబట్టి వారి కుటుంబాల్లో ఏమైనా దురదృష్టకరమైన సంఘటనలు జరిగితే వాటిని చూసి సంతోషపడకుండా ఖచ్చితంగా వాటిని చూసి బాధపడి తమ కుటుంబంలో జరిగిన విధంగా ఫీల్ అయ్యి ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకోవడం అయితే నిజంగా చాలా గొప్ప ఉద్దేశం చెప్పొచ్చు. ఇక్కడైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన వేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో భవిష్యత్తు రాజకీయాల్లో అటు పవన్కి జగన్కి మధ్య ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఏదైతే విద్వేషం ఉందో ఆ రెండు పార్టీ కార్యకర్తల మధ్య కూడా ఎంతో కొంత ఖచ్చితంగా అది తగ్గేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అన్న కుమారుడికి అలా జరగటం దురదృష్టకరం అని చెప్పేసి ఆయన కూడా వేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇటు గత కొద్దిసేపటి క్రితం కూడా తిరుమల తిరుపతి దేవస్థాన తిరుపతికి సంబంధించి కూడా చాలామంది కొబ్బరికాయలు కొడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ పార్టీ శ్రేయోభిలాషులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో, అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ రెండు రాష్ట్రాల్లో అటు జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన కుమారుడికి క్షేమంగా ఆయన తిరిగి రావాలి హాస్పిటల్ నుంచి, ఆయన కుమారుడి ఆరోగ్యం నిలకడగా ఉండాలి, ఆయనకి ఏం కాకూడదు, ఆయనకి అయినటువంటి గాయాలు కూడా పూర్తిగా మానిపోవాలి, పూర్తిగా ఆయన ఆ పిల్లవాడు పూర్తిగా ఆరోగ్యంతో బయటికి రావాలని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక అజాత శత్రువు అని చెప్పొచ్చు. ఆయన ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించినటువంటి ఏదైతే ధనం ఏదైతే ఉందో ఆ డబ్బులో చాలా వరకు కూడా పేద ప్రజలకి సహాయం చేయడంలో ముందుంటాడని చెప్పొచ్చు. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి పరిస్థితి రాకూడదు ఆయన కుటుంబంలో అని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్నారు. ఆ పిల్లవాడు మార్కు శంకర్ పవనోవిచ్ త్వరగా కోలుకొని బయటికి రావాలని చెప్పేసి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటా ఉన్నారు.